ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. ఈసారైనా మాస్ జాతరతోటి మాస్ హిట్ ఇవ్వడానికి రవితేజ సిద్ధంగా ఉన్నాడు అనుకునే టైంలోనే గట్టిగా ఇంకా ఎవరు ఊహించలేని దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకు అంటే రాజమౌళి నేను ఉన్నాగా అనుకుంటూ వచ్చారనమాట. అదే బాహుబలి ఎపిక్ తోటి. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి బాహుబలి ఎపిక్ తోటి ఇప్పుడు ఈ నెల 31వ తేదీన మనకి స్క్రీన్స్ పైకి రాబోతుంది. ఇంకా దాని కలెక్షన్స్ అయితే అంతా ఇంత ఉండదు. నార్మల్గానే ఒకనొకప్పుడు చూసుకుంటే మనకి టికెట్ కాస్ట్ పెంచకుండానే రికార్డులను బద్దలు కొట్టింది బాహుబలి. ఇప్పుడు కూడా టికెట్ ప్రైస్ అనేది అందరికీ అందుబాటులోనే ఉంచుకుంటూ ఇంకా రెండు పాటలని కలిపి బాహుబలి ఎపిక్ అనంగానే ఇంకా జనాలు ఏమైనా ఊరుకుంటారా? అంతేకాకుండా బాహుబలి దెబ్బ అంతా ఇంత కాదు. ఇంకా రాజమౌళి ఉంది అక్కడ. రాజమౌళి తెలివి ఎవ్వరు కూడా పసికట్టలేరు. రాజమౌళికి ఉన్న బ్రెయిన్లో కొంచెమైనా కూడా ఎవరికి ఉంది అనేది చాలా మందికి డౌట్గానే ఉంటుంది. అయితే ఇప్పుడు రాజమౌళి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా రాజమౌళి చేసిన ప్రమోషన్స్లో రంగంలోకి దిగేది ప్రభాస్. ఇంకా వరల్డ్ వైడ్గా తెలిసిన మన ప్రభాస్ కూడా ఈసారి ప్రమోషన్లో భాగం కానున్నారు. ఇంకా ఇప్పటి నుంచి మనకి ప్రమోషన్స్ అంటేనే అది బాహుబలి రేంజ్ని వేరే రేంజ్ చేసే అవకాశాలు అయితే ఉంటుంది. ఇంకా ఉన్న ప్రీ రిలీజ్ మూవీలు దాంతో పాటుగా ఇప్పుడు ఉన్న మాస్ జాతర ఈ సినిమాలు అన్నీ కూడా సైడ్కి తప్పుకోవాల్సిందే బాహుబలి ముందైతే. ఇంతకుముందు రీ రిలీజ్ అయిన ప్రతి సినిమాకి కూడా ఇంత రికార్డ్ అయితే రాలేదని థ్రెడ్ పండితులు కూడా చెప్తున్నారనమాట. ఇంకా బాహుబలి తోటి ఆ రికార్డులను కూడా బ్రేక్ చేయొచ్చు అనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కూడా అని అందరూ క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా రీ రిలీజ్ అనగానే చిన్న మోతారు సినిమాలు భయపడుతూనే ఉంటాయి, కానీ పెద్ద సినిమాలకి ఇలాంటి బెంగనే ఉండదు. కానీ ఈసారి మాత్రం బాహుబలి అనగానే పెద్ద చిన్న సినిమాలు అంటూ తేడా లేకుండా అన్ని సినిమాలు కూడా భయపడాల్సి వస్తుంది. ఇప్పటికే నాగవంశీ మాస్ జాతర సినిమా కోసమని డేట్లను పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చారు. ఇంకా ఆ సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి కూడా ఇప్పుడు ఛాన్స్ లేదు. ఎందుకంటే పోస్ట్ పోన్ చేస్తున్న ప్రతిసారి కూడా ఆ స్టోరీ అనేది కూడా అవుట్డేటెడ్ అయిపోతుంది. ఇంకా కొత్త స్టోరీని కూడా తీయలేరు. ఇప్పటికే కంప్లీట్ చేసుకున్న స్టోరీ మొత్తాన్ని మళ్ళీ డేట్ని కనుక చేంజ్ చేస్తే ఇంకా సినిమా పైన ఆసక్తి అనేది తగ్గిపోతుంది. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ధమాకా ముందు కానీ ధమాకా తర్వాత కానీ రవితేజకి కరెక్ట్ హిట్ అనేదే లేదు. కానీ ఇప్పుడు మాస్ జాతరతోటి మంచి హిట్ కొడతాడు అనే మూమెంట్లో బాహుబలి వచ్చి పెద్ద దెబ్బను కొట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మాస్ జాతర వర్సెస్ బాహుబలి అనేది కూడా రాబోతుంది. ఇంతకుముందు మనం ధమాకాలో చూసిన జంటనే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడబోతున్నాం అనమాట. అదేనండి మన శ్రీలీలని ఇంకా రవితేజని. ఆ జంట బాగానే పండింది. ఇంకా మాస్ జాతరలో పండాలి అనే చాలా మంది చూస్తున్నారు. రవితేజ ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి మాస్ జాతర గురించి. ఇక ఫ్యాన్స్ కొంచెం మాస్ జాతరని కూడా చూసుకొని ఉంటే మంచి హిట్టే కొడుతుందని అనిపిస్తుంది. కానీ బాహుబలి ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే మాత్రం తక్కువనే. చూద్దాం మరి అసలు డేట్ అనేది అంతే ఉంచుతారా లేదంటే పోస్ట్ పోన్ చేస్తారా? నాగవంశీకే వదిలేయాలి. సో ఇప్పటి వరకైతే పాటలు మంచి హిట్టే అందుకున్నాయి, మంచి ఊపు మీద సాగుతున్నాయి. ఇంకా సినిమా స్టోరీ ఎట్లుంటుందో మాత్రం మనం అక్టోబర్ 31 తేదీన అయితే చూడాల్సి ఉంది. సో ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.